హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ను ఘనంగా ప్రారంభించారు. వడ్లముడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఏపీ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఏపీ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో పబ్లిష్ చేసిన మొట్టమొదటి స్పేస్ టెక్ స్పెక్ట్రమ్ జర్నల్ను అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఇక అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ పోటీలను ప్రారంభించారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెటరీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో అంతరిక్ష సాంకేతిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రకాష్ చౌహాన్ తెలిపారు. 3 ఏళ్ల క్రితం వరకు దేశంలో కేవలం 3 నుండి 4 స్పేస్ స్టార్టప్లు మాత్రమే ఉండేవని, నేడు ఆ సంఖ్య 300కు చేరుకుందని కొనియాడారు. 2040 నాటికి ప్రపంచ అంతరిక్ష ఉత్పత్తిలో భారత వాటా 10%కి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత్ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఎంతో సహకారం అందించి ప్రోత్సహించి పిల్లల్లో జిజ్ఞాసను పెంపొందించాలి రాకెట్ ఇంజనీరింగ్ మీద అనే ఉద్దేశంతో వారు కూడా ఎంతో సహాయం చేయగలిగారు. వీటన్నిటిని కూడాను లాస్ట్ 2 months నుంచి ముస్కన్ ఫౌండేషన్ అండ్ స్పేస్ కిట్స్ అనే టెక్నికల్ ఇస్రో సర్టిఫైడ్ సంస్థలు కూడాను పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి దాదాపుగా ఒక 600 టీమ్స్ పార్టిసిపేట్. ఈచ్ టీమ్కి హైడ్రో రాకెట్ అయితే 3+1 అంటే 3 స్టూడెంట్స్, ఒక మెంటారు, మరియు అలాగే కెమికల్ రాకెట్ ఛాలెంజ్కి దాదాపు ఒక 400 టీమ్స్ రిజిస్టర్ అయ్యాయి. కెమికల్ రాకెట్ ఛాలెంజ్కి సేఫ్టీ చాలా అవసరం కాబట్టి 4 విద్యార్థులు మరియు ఒక మెంటార్ని తీసుకోవడం కన్సిడర్ చేయడం జరిగింది. ఇందులో ఈ పోటీలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని టాప్ 25 హైడ్రో రాకెట్కి అండ్ టాప్ 10 వచ్చేసి మన కెమికల్ రాకెట్కి చేయడం జరిగింది. రేపు సరస్వతీదేవి